హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు ఆరెంజ్ కేక్ చేసి చూపిస్తున్నా అండి. బోన్స్ బిస్కెట్ తోటి చేశాను ఈ కేకు. దీనికోసం నేను ఒక 4 చిన్న ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నా. మీరు పెద్దవి ఉంటే 2 తీసేసుకోండి, మీకు నచ్చినన్ని వేసుకోండి. నేనైతే 4 ప్యాకెట్స్ తోటి వేస్తున్నా. అందులో మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లో నేను షుగర్ పౌడర్ పట్టుకున్నా అండి. ఇలా అన్ని బిస్కెట్ ప్యాకెట్స్ చింపి వేసేసుకోవాలి. తర్వాత స్వీట్ కొంచెం తక్కువ ఉంటుందేమో మిక్సీ పట్టుకున్నాక అనేసి నేను ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకొని అందులోనే మిక్సీ పట్టేసుకుంటున్నా. కొంచెం ఫైన్గానే పౌడర్ వేసేసుకోవాలి. నాకు ఆరెంజ్ కేక్ తినాలనిపించింది, అందుకోసమే బిస్కెట్ ప్యాకెట్స్ తెప్పించుకొని మరీ వేసుకున్నా అండి. తర్వాత ఇట్లా బటర్ పేపర్ కట్ చేసి పెట్టేసుకొని, నేను ఇవాళ కేక్ టిన్లో కాకుండా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా చిన్న గంజు తీసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే పిండి అప్లై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఇది టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ వేసేసుకుంటున్నా. కొంచెం పించ్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్దగా ఏమి ఉండవు. ఇట్లా కలిపేసుకొని పాలు నేను ఒక 1/2 కప్పు దాకా తీసుకున్నా. అన్నేం పట్టలేదండి, చూసుకుంటూ కలుపుకోవాలి. మనకు మామూలుగా కేక్ వేసుకుంటే ఎలా ఉంటుందో అంత ఉంటే సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అందులో గిన్నెలోకి తీసేసుకొని కావాలంటే పైన ఏమైనా టాపింగ్స్ కూడా వేసేసుకోవచ్చు, చెర్రీలు కానీ అవి. నేనైతే ఏం వేయట్లేదు. ఒక 10 నిమిషాల ముందు ప్రీహీట్ పెట్టేసుకొని తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. తర్వాత టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా ఏం పిండి లేకుండా వస్తే కేక్ అయినట్టే అండి. ఆఫ్ చేసేసుకొని తీసేసుకొని చల్లారనివ్వాలి. కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఒకసారి ఎడ్జెస్ మొత్తం ఒకసారి అనేసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతూ ఉంటుంది. తర్వాత మనం ఈజీగా తీసేసుకోవచ్చు. అని ఒక గిన్నె పెట్టేసి రిటర్న్లో అంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం బటర్ పేపర్ తీసేసుకుంటే అయిపోతుందండి. ఆరెంజ్ కేక్ రెడీ. అంతే అండి, కట్ చేసేసుకొని తినడమే. టేస్ట్ అయితే బాగుందండి. మీరు ఇంతవరకు ట్రై అయిపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసుకొని టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.